నమస్కారం. అంటే ఎక్కడ చూసినా ఇండియా వైజ్ గా స్టూడెంట్స్ ధర్నా నడుస్తుంది. అసలు రీజన్ దేనికి? అదే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీటు పేపర్ లీకేజ్ ఒకటైతే గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి దేశ ప్రజలందరూ కూడా ఒక హింసాత్మక వాతావరణంలో బతుకుతున్నారు. అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది తప్పు అని ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు దేశద్రోహులు అవుతున్నారు. అది రైతుల పోరాటమైనా, మణిపూర్ పోరాటమైనా, లేకపోతే కమ్యూనిస్టు పోరాటాలైనా, దళిత పోరాటాలైనా, వామపక్ష పోరాటాలైనా, మైనారిటీ పోరాటాలైనా, ఎవరు వాళ్ళ హక్కుల గురించి అడిగినా నిలదించిన ప్రభుత్వాన్ని అడుగుతారు. కాంగ్రెస్ని అడుగుతారు, బీజేపీని అడుగుతారు, రేపు కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చినా అడుగుతారు. ప్రజల యొక్క నైతిక హక్కు, కనీస హక్కు అది. అందరిని అడిగినప్పుడు వేరు, కానీ వీళ్ళని అడిగినప్పుడు మాత్రం దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు. ఇట్లా చాలా సార్లు ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి ఇందులో లీకు వీరులు చాలా మంది ఉన్నారు బీజేపీలో. ఆ లీకు వీరులు చేయబట్టి చాలా సార్లు దేశం మొత్తం కూడా యువత మొత్తం రోడ్ల మీద ఎక్కింది. కాకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూయించకపోవడం వల్ల జరిగిన నష్టం ఏమి చేయాలనంటే, ఇది ప్రజల యొక్క సమస్య. ఎంతసేపు ఎవరు మాట్లాడినా దేశద్రోహులను, లేకపోతే పాకిస్తాన్ను, చైనీయులను, లేకపోతే వేరే దేశపు ప్రోద్బలం చేసి మన దేశ సమగ్రతను, మన దేశ ఐక్యతను దెబ్బకొట్టాలని చూస్తున్నారని చెప్పేసి ఊరికే వాళ్ళు అంటే ప్రొటెక్ట్ చేసిన ప్రతిసారి, హక్కులు అడిగిన ప్రతిసారి, గొంతెత్తిన ప్రతిసారి వాళ్ళ గొంతును నులిమే ప్రయత్నమే జరిగింది. కానీ ఇప్పుడేం చేసినారంటే, దేశంలో యువత కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఫాసిస్టు ఫోర్సెస్ వీళ్ళు అభివృద్ధి చేయకుండా మంచిదే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు తీసేయడము, ఉన్న ఉద్యోగాలను, విద్యా వ్యవస్థలు మొత్తం కార్పొరేటీకరణ చేయడము, అక్కడ చేయడమే కాకుండా లీకులు చేయడం వల్ల 20 లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడితే 1 లక్ష అంటే ఒక కుటుంబానికి ఒక విద్యార్థి కుటుంబం 10 మంది అనుకుంటే 20 లక్షల కుటుంబాలు అంటే 2 కోట్ల మంది వీళ్ళు పాకిస్తానీలు కారు, వీళ్ళు చైనీయులు కారు, వీళ్ళు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఇరాన్ కాదు, ఇజ్రాయెల్ కాదు. ఎవరు వాళ్ళు? ఈ దేశ యువత వాళ్ళంతా, ఈ దేశ ప్రజలు. నువ్వు చెప్పినట్టు హిందువులు ఉన్నటువంటి వాళ్ళే. హిందూ కాకుండా అలా ముస్లింలు, క్రైస్తవులు అని నువ్వేదో దేశద్రోహులు అన్నట్టుగా లేదు, వాళ్ళంతా హిందువులే. మరి హిందువులకు 2 కోట్ల మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డప్పుడు నువ్వు బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇది తప్పు జరిగింది ప్రభుత్వం నుంచి అని చెప్పేసి నైతిక బాధ్యత వహించి చేయాలి. చేయకపోగా జంతర్ మంతర్లో అత్యంత క్రూరంగా ఎంత బ్రుటాలిటీగా దాడి చేసిందో, వాళ్ళను తలకాయలు బలిగి అమ్మాయిలను ఛాతీ మీద ఎక్కడ పడితే అక్కడ సెన్సిటివ్ ప్లేస్లలో కూడా కొట్టడం అనేది యావత్ ప్రపంచము ముఖం మీద ఊస్తున్నది. బీజేపీ పరిపాలన మీద ముఖం మీద ఊస్తున్నది. అయినా సిగ్గు తెచ్చుకోకుండా వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళని, వేరే దేశం వాళ్ళని, దేశాన్ని నాశనం చేయడానికి ఉగ్రవాదుల కుట్రని ఏదేదో అంటున్నారు. అంటే స్టూడెంట్స్ ఇంత ఆవేదన చెందుతున్నా కూడా ఇంత కూడా స్పందించిన విద్యాశాఖ మంత్రి అసలు ఏమనుకుంటున్నారు అంటారు? అదే వాళ్ళు ఎంతసేపు ఏ ఉద్యమాన్ని అయినా కానీ దేశద్రోహులు అనగానే దేశం మొత్తం నమ్ముతున్నది. మన దేశాన్ని, మన హిందుత్వాన్ని, లేదా మన పార్టీని, మన సంస్కృతిని, మన దేవుని ఊరికేమన్నంటే మతాన్ని, కులాన్ని తీసుకురావడము, ఈ కుల మతాల కుట్లాటలు పెట్టడము, అసలు సమస్యను పక్కదారి తీసుకురావడంతో ఏమవుతుందంటే చాలా మంది కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు ఏంది, మేము రాజీనామా చేయము, ఇట్లనే దోపిడీ చేస్తాము, ఇట్లనే లీకులు చేస్తాము, ఇది ఇట్లనే చేస్తాం, ఎదురు తిరుగుతా వాళ్ళని తీసి లోపలేస్తాం, కేసులు పెడతాం, కేసులు పెడతాం, అవసరం అనుకుంటే లాఠీచార్జ్ చేసి తలకాయలు వలగొడతారు. ఆ లాఠీలకు కూడా మూలలు ఉన్నాయి. అంత భయంకరంగా హింసిస్తాము. ఆ భయంతో వాళ్ళే పారిపోతారు. ఎట్లాగో మనం నెక్స్ట్ కూడా మనమే గెలుస్తున్నాం కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ పక్కదారి పట్టించవచ్చు అనే బలమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజీనామా చేయట్లేదు. గతంలో మనకి 2024లో కూడా పేపర్ లీక్ అయింది. మళ్ళీ అదే సిచ్యువేషన్ ఈ ఇయర్ లో కూడా జరిగింది. అయినా కూడా ఇంత కూడా స్పందించిన ప్రభుత్వం అంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ ని బతుకుతో ఆడుకుంటున్నట్టే కనిపిస్తుంది. అసలు మీరేమంటారు దీని పట్ల? ఫ్యూచర్ కాదు, ఇప్పటికే దేశం 100 సంవత్సరాలు ఇంకా పోయింది. ఇంకా ఫ్యూచర్ అట్లనే ఉన్నాను అంటే అనాగరికంగా ఎట్లయితే మనుషులు ఒకప్పుడు బట్టలు లేకుండా ఉన్నారో, అంటే మాదిమానవుడు ఎట్లయితే ఉన్నాడో, హక్కులు లేకుండా, నోరు లేకుండా, మనిషి కాకుండా ఉన్నాడో, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు అంటరాని వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అవుతుంది. ఒక విద్యార్థుల సమస్య కాదు ఇది, ఈ దేశ పౌరుల సమస్య, ఇది భారతదేశ సమస్య. భారతీయులు తమకు తాము చేసుకుంటున్నటువంటి యుద్ధం ఇదంతా, పోరాటం ఇదంతా. కాబట్టి ఒక విద్యార్థి
విద్యార్థుల పోరాటమే కాదు, 2004లో కానీ ఇప్పుడు కానీ తర్వాత కూడా అయితే ఈ లీకులు ఇవన్నీ దాంతో ఒక్కటే కాదు, అన్ని వర్గాల మీద, అటు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆ బీసీలు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద కావచ్చు, జనగణన మీద కావచ్చు, ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఆ వర్గాలందరినీ కూడా ఇప్పుడు మొన్నటి దాకా దళిత క్రిస్టియన్స్ చూసిండు, అంతకుముందు అట్రాసిటీ కేసు తీసేసిండు, బీసీల రిజర్వేషన్ను పెంచకుండా ఏం అడగకుండా ఓసీ రిజర్వేషన్ తీసుకొచ్చిండు, అటు పక్కన పెట్టి దళిత క్రిస్టియన్ తీసుకొచ్చిండు, దళిత క్రిస్టియన్ తీసుకొచ్చి ఈ ఎవరైతే క్రిస్టియన్లు ఉంటారో వీళ్ళకి దళితులకు రిజర్వేషన్ ఉందని అది తీసుకొచ్చిండు. కమ్యూనిస్టులను ఎంత హింస పెడుతున్నారో చూస్తున్నారు, మైనార్టీలను సిఏ ఎన్ఆర్సీ తోటి వాళ్ళని ఎంత దాడి చేస్తున్నారో చూస్తున్నాం. ఇది మొత్తం దేశ సమస్య, ఒక విద్యార్థుల సమస్యతోటే మారలేదు కాబట్టి దేశ సమస్యగా, దేశ హింసాత్మకంగా ఘటనలుగా మారింది కాబట్టి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళను వాళ్ళు యాంటీ నేషనల్ అని చెప్పేసి, లేకపోతే వీళ్ళు అంటే దేశద్రోహులు అని చెప్పేసి వాళ్ళు అందరినీ కార్నర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన మతాన్ని, మన ప్రజలను, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది కాబట్టి అందరూ ప్రజలందరికీ మన విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే అందరూ రోడ్ల మీదకి రావాలి. ఇది ఒక విద్యార్థుల సమస్యనే కాదు, ప్రతి తల్లి సమస్య, ప్రతి తండ్రి సమస్య, ప్రతి ఆర్గనైజేషన్ సమస్య. ఇది ఎవరైతే గొంతున్నదో, ఎవరైతే ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు వాళ్ళందరి సమస్య కాబట్టి అందరు రోడ్ల మీదకి రావాలి. ఈ బీజేపీని గద్దె దించేంత వరకు కూడా అందరూ పోరాడాలి. జై